నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఉసురు మాకు బాగా తగిలింది, గుర్తుపెట్టుకోండి, రైతులతో పెట్టుకోమాకండి. దిస్ ఈజ్ వాట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీలోని కూటమి సర్కార్కి చెప్పిన మాట అకార్డింగ్ టు ఢిల్లీ రిపోర్ట్స్. ఎందుకంటే అమరావతి పరిధిలో జరుగుతున్న ప్రతి అంశాన్ని ఢిల్లీ సునిశ్చితంగా పరిశీలిస్తుంది, చాలా నిశ్చితంగా సునిశ్చితంగా పరిశీలిస్తుంది. ఇక్కడ రైతుల ఆగ్రహం కారణంగా ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వం, రెండోసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా పరువు పోగొట్టుకున్నాయో చూసిన తర్వాత ఇంకోసారి వాళ్ళతో పెట్టుకోవద్దు, ఏమన్నా ఉంటే ఆమికబుల్గా పరిష్కరించుకోండి. ఎకాయికి 44,000 ఏకర్స్ భూ సమీకరణ అనేది అంత మంచి పరిణామం కాదు అనే అంశాన్ని సున్నితంగా తెలియజేసే ప్రయత్నం ఢిల్లీ చేస్తోంది కూటమి సర్కార్కి ఏపీలోని. బట్ మేము రైతుల్ని కన్విన్స్ చేసుకుంటాం, రైతులు ఉవ్విళ్ళూరుతున్నారు మాకు భూములు ఇవ్వటానికి అని చెప్పేసి ఏపీలోని డబుల్ ఇంజిన్ కూటమి సర్కారు చెబుతోంది. ఈ క్రమంలో కూటమి పార్టీల మధ్య ఇంకా ఒక క్లారిటీ రాలా, ఆ స్పష్టత తీసుకురావడం కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి తెలుగుదేశానికి మధ్య వారధిలాగా ఈయన మాత్రమే దాన్ని హ్యాండిల్ చేయగలరు అనే నమ్మకం అటు బీజేపీకి ఉంది, ఇటు తెలుగుదేశానికి కూడా ఉంది. సో ఈ సున్నితమైన అంశంలో ఎలా ముందుకెళ్ళాలి, ఓ పక్క గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం పరిధిలోని పొన్నెకల్లు, పెదపరిమి గ్రామాల్లో ఎదురైన నిరసన సెగ తర్వాత సర్కారు డిఫెన్స్లో పడింది. 44th భూ సమీకరణకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ ఇచ్చేశారు. సో గ్రామ సభలు పెట్టి తర్వాత సమీకరణ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది రివాజు ఎక్కడైనా. అక్కడ ఇండోసోల్ దగ్గర అలాగే చేశారు, నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత గ్రామ సభకి వెళ్తే అక్కడ అట్లాంటి ప్రొటెస్టే. ఇది అవసరమా ఇంత రైతులతోటి పెట్టుకోవటం అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే కొంత సీరియస్గానే ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్గా విశ్లేషించడానికి మనతో ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. ఢిల్లీలో సరిహద్దుల్లో రైతుల సెగ తగిన తర్వాత రైతు చట్టాలను ఉపసంహరించుకుంది కేంద్ర ప్రభుత్వం. ఆయన ఓపెన్గా వచ్చి అపాలజీ చెప్పారు ప్రధానమంత్రి. ఆయన ఏమీ మొహమాట పడలేదు, సిగ్గుపడలేదు కూడా. ఇది రైతుల మనోభావాలను గాయపరిచే విధంగా ఉంది కాబట్టి మేము ఉపసంహరించుకుంటున్నామని. మరి ఆ స్థాయిలో ఆయనే ప్రధానమంత్రి దిగొచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా రైతులని కన్విన్స్ చేస్తామనే మాట ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? అంటే రైతు పోరాటాలు అన్నవి ఎలా ఉంటాయంటే సార్, వాళ్ళు దగ్గర 700-800 మంది ప్రాణాలు పోయినా సరే వాళ్ళు సంవత్సరం పాటు చేసిన ఆ రైతు ఉద్యమం అదొక చరిత్ర. ఢిల్లీ నడిబొడ్డులో గడగడలాడించింది. ఆ సరిహద్దులు మొత్తం సరిహద్దులన్నీ బ్లాక్, సరిహద్దులు స్తంభింపజేసి ఆ హర్యానా, పంజాబ్ పరిసర ప్రాంతాల్లో ఆ రైతులు ఒక్క బాధాకరమైన విషయం ఏంటంటే విపరీతమైన అవమానాలు. ఈవెన్ అమరావతి రైతు ఉద్యమంలో కూడా ఇనీషియల్ డేస్లో వాళ్ళు నిజంగా పడ్డ మానసిక సంఘర్షణ వెలకట్టలేము అవి. ఎందుకంటే వాటిని వాళ్ళ త్యాగాలకు కూడా ఒక్కొక్కసారి జరిగే అవమానాలని కొన్ని విధంగా మనం చూడవలసిందే. సో అలాంటి సర్కమ్స్టాన్సెస్లో ఈ ప్రభుత్వం తీసుకుంటున్న ఒక విపత్కర నిర్ణయం అనే చెప్పాలి. ఎందుకంటే ఎవడో వెనకడ ఒక సామెత ఉంటుంది, మోరదానికి దిక్కు లేదట కడదానికి కళ్యాణం అన్నట్టు. ఇప్పుడున్న అమరావతి తీసుకున్న 34,000 ఎకరాలు ఏం చేస్తారో దాని మీద ఒక ప్రాపర్ ఎగ్జిక్యూషన్ కనబడకుండా రిటర్నబుల్ ప్లాట్స్ మీద ఇంకా క్లారిటీ రావాలి. ఇంకా 33% ప్లాట్స్ వాళ్ళకి భౌగోళికంగా దాన్ని ఏర్పాటు చేసి ఇచ్చిన ఉదంతాలే లేవు సార్. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎక్సెస్ ఇంకా ల్యాండ్ పోలింగ్ తర్వాత మీకు ఇంకోటి చెప్తున్నా, ఎన్డీఏ కూటమిలో ఉన్న భాగస్వామ్యం అనే నెపంతో ఏవియేషన్ మినిస్టర్ తీసుకునే డెసిషన్స్ అండ్ ఏవియేషన్కి సంబంధించిన అంశాలని వీళ్ళు దే హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఇక్కడ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ విమానాశ్రయం 30 కిలోమీటర్ల రేడియస్లో ఉంటుందా ఉన్నదా అనుకోవడం కాకుండా దాని మీద చర్చ మొదలైన హ్యాంగర్లకి సంబంధించింది అన్నది కేంద్ర ప్రభుత్వం ఎస్ వీఆర్ ఎక్వైరింగ్ సమ్ ల్యాండ్ ఇన్ ఎనీ ప్లేస్ ఇన్ స్టేట్ అని బిడ్ ఏదైనా ఇస్తే ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛందంగా 40,000 ఎకరాలతో వస్తున్నాం, మాకు అవకాశం ఇవ్వండి అనే ప్రాస్పెక్ట్ డ్రైవ్ చేస్తే ఎస్ ప్రాబిలిటీస్ ఆర్ వెరీ హై. అలాంగ్ విత్ 34,000 ఎకరాల్లో ఇంత ల్యాండ్ ఉంది, దీనికి ఇంకొక 20 ఎకరాలు 20,000 కావాలి, 10,000 కావాలన్నది సమంజసంగా ఉంటుంది. అరే అమరావతి డ్రీమ్ ఆఫ్ ఎవ్రీబడి, పీపుల్స్ క్యాపిటల్ ఇది. పీపుల్స్ క్యాపిటల్లో ఎస్ ఈ ప్రాస్పెక్ట్లో వాళ్ళు ఇచ్చిన దానికి దిస్ ద హ్యూజ్ వే ఆఫ్ డెవలప్మెంట్ చూపిస్తున్నాం మన దగ్గర. అసలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయమే ఎక్కడా లేకుండా వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ అంతర్జాతీయ విమానాశ్రయం, అంతర్జాతీయ రైల్వే స్టేషన్ ప్రపంచంలో తలదన్నేదని చెప్తున్నారు. అసలు రైల్వే అండ్ యాజ్ వెల్ యాజ్ ఏవియేషన్స్ బోత్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటాయి. మీరు మొన్న చెప్పినట్టు డీసీఎల్ సెక్రటరీ కింద చేసిన ధర్మారెడ్డితో ఆడుకోవచ్చు కాబట్టి ఏదైనా మాట్లాడేయచ్చు అన్న కోణంలో మొత్తం కూటమి ప్రభుత్వం ఆ విధంగా ప్రతిస్పందిస్తే ఇలాగే ఉంటుంది. అండ్ మోర్ ఇవాళ అంటే ఊహాగానమో లేకపోతే వాస్తవమో అయితే మాత్రం ఇప్పుడున్న
అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్లో మనకున్న ఫైనాన్షియల్ ఎబిలిటీస్లో నిన్న కాక మన వరల్డ్ బ్యాంక్ వాళ్ళు తోలు తీసేస్తున్నారు ఒక పక్కన, ఇచ్చిన డబ్బులు ఇటు పక్క మళ్ళీ ఇచ్చారు, 7 కథలు చెప్పండి అని. అండ్ ఇంకోటి, ఇప్పటివరకు మీరు ఎన్ని భూములు అమ్మారు, ఎంత సమీకరించారు? ఎందుకంటే ఎకరం 1 కోటి నుంచి 2 కోట్ల దాకా అమ్మొచ్చు అని చెప్పారు. ఎక్కడ కోటి అండి, 25-30 కోట్లు చెప్పారు. 25-30 కోట్లు మీరు ఒక క్వశ్చన్ చెప్తా, మనకి ఇక్కడ నానక్రమగూడలో గత తెలంగాణ ప్రభుత్వం 60 కోట్లు ప్రతిపాదించి 100 కోట్ల పైచిలక ఆదాయ వనరులు సమకూర్చుకోగలిగింది ఎకరం మీద. సేమ్ సినారియోలో అమరావతిలో మీకు ఏమైనా నోటిఫికేషన్ అడవి కొనబోతే కొరవండి. ఇప్పుడు వాళ్ళు 25 కోట్లు అంటున్నారు, కొనేవాళ్ళు లేరు అక్కడ. అది వేరే సంగతి సార్. ఫస్ట్ ప్రభుత్వ పరంగా మీరు ఎంత ప్రొక్యూర్ చేశారు ఫండ్స్ అని అడుగుతుంది వరల్డ్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ అడుగుతుంది. రెండోది ప్రభుత్వం కూడా ఎస్ మీ ల్యాండ్లు నారాయణ గారు చెప్పారు 2000 ఎకరాలు ఉన్నాయి, 3000 ఎకరాలు ఉన్నాయి, అమ్మేసిపోయి ప్రపంచం తెరబెడతామని చెప్తున్నారు కదా. ఒక 50 ఎకరాలకి నోటిఫికేషన్ ఇవ్వమనండి ఫర్ సేల్ అని. మురళీమోహన్ లాంటి ఇక్కడ ఖాళీగానే ఉన్నాడు కదా, వీళ్ళు కొంటాడేమో చూద్దాం. రియల్ ఎస్టేట్ టైకూన్లు కదా వీళ్ళు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలంతా అభివృద్ధి చేశారు, మా వల్లనే జరిగిన జైబేరి మోగించమని చెప్పారు కదా, జైబేరిని మోగించమనండి వెళ్ళి. ఆల్రెడీ ఆయనకి అక్కడ ప్రాజెక్ట్ ఉంది. ఉన్నీడు సార్, నాకు అనవసరం. ఇవాళ గవర్నమెంట్కి ఆపన్న హస్తం కింద కృతజ్ఞతాభావంతో తిరిగి రెసిప్రొకేట్ యాటిట్యూడ్ని చాటుకోమనండి. 25 కోట్ల చొప్పున 50 ఎకరాలు కొనాలంటారు అయితే ఇప్పుడు ఆయన. ప్రపోజల్ అయితే బాగానే ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, విన్ విన్ సిచ్యువేషన్ కదా గవర్నమెంట్కి కూడా. ఎస్ మేము ఇచ్చిన దానికి మావాడే వచ్చాడు, ఎన్ఆర్ఐలు అందరూ వచ్చి పనిచేశారు కదా లాస్ట్ టైము. అలాగే ఇది వచ్చి కూడా ఎస్ అమరావతి సురక్షితంగా ఉండాలి, శాశ్వత రాజధాని అని అందరూ చెప్పుకోవాలని గర్వంగా మా వంతు ప్రయత్నంగా ఇది ఇస్తున్నాం. గవర్నమెంట్కి ఇంత డబ్బులు వచ్చాయి, వరల్డ్ బ్యాంక్ లోన్ కూడా అక్కర్లే. మీరు అలా అంటున్నారు. ఒక పక్క ఏపీఎన్ఆర్టీ ఇట్స్ స్ట్రగ్లింగ్ హార్డ్ టు గెట్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ ఎన్ఆర్ఐస్. ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు పీపుల్కి సంబంధించి ఒక సంస్థ ఉంది. ఇప్పుడు డాక్టర్ వేమూరు రవికుమార్ దానికి మళ్ళీ రీసెంట్గా బాధ్యతలు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు ఆయన. సో ఆయన కూడా ఈస్ ట్రయింగ్ ఈజ్ లెవెల్ బెస్ట్ టు గెట్ ఫండ్స్ అండి అక్కడి నుంచి ఎన్ఆర్ఐల ద్వారా కూడా. మరి ఏమన్నా వాళ్ళు ఏమన్నా వచ్చి ప్రాజెక్టులు ఇక్కడ పెడితే మీరు అన్నట్టు ఎకరం 25-50 కోట్ల కన్నా కొంటారు. నేను కాదంటలేదు సార్, నాకు ముందు హ్యాండ్ ఇన్ బర్డ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు రాష్ట్రకే ఆదాయ వనరులు సంపద సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు అండ్ నారాయణ గారు అయితే ఏమీ కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చదువుల సరస్వతిని పక్కన పెట్టి రియల్ ఎస్టేట్లోకి దిగినప్పుడు ఆబ్వియస్లీ దే నీడ్ టు డూ దిస్. ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ అమరావతి శాంక్చుటీ జస్టిఫై అవ్వాలంటే ఈ ల్యాండ్ మేము 50 ఎకరాలు ఆక్షన్కి ఇస్తున్నాం, బిడ్ ఇది మా ప్రభుత్వ రేటు నిర్ణయించింది 25 కోట్లు. ఆబ్వియస్లీ చుట్టుపక్కల ప్రభుత్వ రేటే 25 కోట్లు అంటే. కానీ ఇన్ కాంట్రాస్ట్ అక్కడ ఏం తెలుస్తున్నాయి, గుంటూరు విజయవాడలో రియల్ ఎస్టేట్ రేట్లు పడిపోయినాయి. ఓవరాల్గా ఎలా ఉంది సార్, హైదరాబాద్ కూడా క్యాపిటల్ రీజియన్లో ఎప్పుడైతే ప్రభుత్వం ఈ అదనపు భూ సమీకరణకి వెళ్తుంది, గ్రీన్ జోన్లోకి వెళ్ళిపోతుందేమో అనే భయం అయితే అక్కడ ఉందండి. గ్రీన్ జోన్లోకి వెళ్తే వీళ్ళు అమ్మటానికి వీల్లేదు కదా ఇప్పుడు. అదే కదా ఈ అదనంగా ఇప్పుడు కొత్తగా 14 గ్రామాల నుంచి మేము సేకరించబోతున్నాం 44,000 ఏకర్స్ అని చెప్పి. ఫస్ట్ లేయర్ అయిపోయింది, సెకండ్ లేయర్ కంప్లీట్ అవుతుంది, థర్డ్ లేయర్లోకి వచ్చేస్తున్నాం అన్నారు. వచ్చే వాటిలో తాడికొండ నియోజకవర్గం పరిధిలోని పొన్నికల్లు ఉంది, పెదపరం ఉంది. పెదపరం అయితే మనం చూసాం, వాళ్ళు ఈ సైకిల్ మీద చాటింగ్ వేయించుకున్నారు. ఇలా ప్రభుత్వం వస్తుంది జాగ్రత్తగా ఉండండి భూములు తీసేసుకుంటారని. నేను చెప్తుంది అదే సార్. ఎలా అంటే ఆ చాటింపు ఎట్లా ఉంది, దొంగలు వస్తున్నారు జాగ్రత్త, ఇళ్ళకి తాళాలు వేసుకుని లోపల కూర్చోండి అన్నట్టు. ప్రభుత్వం వస్తుంది జాగ్రత్త మీ భూములు అన్నట్టు. కానీ వాళ్ళు రివర్స్లో శనిసింగనాపూర్ని చేశారు కదా. శనిసింగనాపూర్లో దూరగొండాలు ఉండవు, గొల్లెలు ఉండవు. అలా డైరెక్ట్గా తీసేసుకోవడానికి నోటిఫికేషన్ ఇస్తామని చెప్తే వాళ్ళకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని స్టాండ్ స్టిల్లే కదా. ఓ పాప పెళ్లి చేసుకుందాం అనుకున్నా, లేదంటే ఆ పిల్లల్ని చదివించుకుందాం, భూమి తనఖా పెడదామన్నా ఏమైనా దిక్కు దివాలని పరిస్థితి కదా. గ్రీన్ జోన్లోకి వెళ్ళిపోతే సమస్య లేదు సార్, మీరు ఏం చేయలేరు, ఫ్రీజ్ అయిపోతాయి. ఇప్పుడు 50,000 ఆల్రెడీ 34,000 ఎకరాలు, ఇంకొక 45,000 ఎకరాలు వీళ్ళ ప్రకారం ఉదాహరణకి 1,00,000 ఎకరాలు ఓవరాల్గా చేసి స్టాండ్ స్టిల్ చేసి ఏం సాధిస్తాం? పోనీ ప్రభుత్వం అయినా సరే ఇంత ల్యాండ్ ఆప్షన్స్కి ఇచ్చుకొని వీటి నుంచి రెవెన్యూ జనరేషన్ అవుతుంది, దీంట్లో ప్యారల్గా ఇంత డెవలప్మెంట్ నేను చూపిస్తున్నానని చెప్తే ఎవరైనా విన్ విన్ సిచ్యువేషన్ కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు. అక్కడ కళ్ళ ముందు కోతవేడి దూరంలో అమరావతి రైతులు ఇచ్చిన త్యాగాలకి ఈ రోజుకి దిక్కుదేవని లేకపోతే రిటర్నబుల్ ప్లాట్స్ విషయంలో అడుగుతున్నారని ఇంకా. అదే ఇప్పుడు మనం కనుక ఒక్కసారి అది ఇందామండి, అక్కడ రిటర్నబుల్ ప్లాట్స్ విషయంలో ఇంకా దానికే క్లారిటీ లేదు. ఇప్పుడు మనం కనుక వెళ్తే మనం ఇబ్బంది పడకపోతాం అన్న పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ చాటింపు విందాం. ప్రజానికానికి మనది, మన గ్రామంలో భూములను ల్యాండ్ పోలింగ్ లో తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతున్న నేపథ్యంలో ఇది రైతులకు నష్టదాయకం. మరియు 11 ఏళ్ల క్రితం తుళ్లూరు మండలంలో రైతులు ఇచ్చిన భూములకి ఇంతవరకు రిటర్నబుల్ ఫ్లాట్స్ అప్పజెప్పలేదు. అసలు ఏ ఫ్లాట్ ఎక్కడ ఉందో కూడా రైతులకు తెలియదు. ఏ ఫ్లాట్స్ కూడా రైతులకు అప్పజెప్పక ముందే రాష్ట్ర ప్రభుత్వం మరొక 1,00,000 ఎకరాల భూమిని పోలింగ్ లోకి కావాలని ప్రభుత్వం కోరుతున్నారు. అవి పుకార్లు వస్తున్న నేపథ్యంలో గ్రామ రైతులు ఆందోళనలో ఉన్నారు. కావున పెద్దపల్లి గ్రామ రైతులు పోలింగ్ కి అనుకూలంగా లేరు, పోలింగ్ కి వ్యతిరేకంగా ఉన్నారు. కావున రైతు సోదరులందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాము.
సో అదండి వాళ్ళు చాలా క్లారిటీతో ఉన్నారు. తుళ్ళూరు మండలంలో రిటర్నబుల్ ప్లాట్స్ విషయంలో ఇక దిక్కు దివాణం లేదు. ఇందాక మీరు ఏదో సామెత చెప్పారు దాని పద్ధతిలో ఇప్పుడు మన దాకా వస్తే మనం ఇబ్బంది పడిపోతాం, సిద్ధంగా ఉండండి, ప్రభుత్వం వస్తుంది, సిద్ధంగా ఉండండి, జాగ్రత్త పడండి అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు. సింపుల్ కదా సార్. ఇప్పుడు ఉదాహరణకి 40,000 ఎకరాలు అక్కడ తీసుకున్నారు అనుకోండి సార్, వాళ్ళకి ఏ బేసిస్లో వాళ్ళ పొలాల్లోంచే కదా వాళ్ళకి 400 గజాలు 1000 గజాలు లేదా 200 గజాలు ఇచ్చేది. అవి ఎక్కడ ఎందుకు అన్నది తెలియజెప్పాలి కదా. ఇప్పుడు తెనాలి దగ్గరలో ఉదాహరణకి హైవే కానుకొని మీకు ఇవన్నీ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కొట్టేసి ఇచ్చాం, అయితే కమర్షియల్ ఫ్లాట్స్ అన్ని ఇట్లా ఇచ్చినాం. కమర్షియల్ ఫ్లాట్స్ ఉదాహరణకి ఇక్కడ ఇంత ప్రాస్పరిటీ డెవలప్మెంట్ అయినప్పుడు మళ్ళీ రీఅలొకేట్ చేస్తాం. ప్రజెంట్ మీ యాక్టివిటీ క్యారీ ఆన్. ఈ యాక్టివిటీలో మళ్ళీ మేము పూల్ చేసుకోవడం కంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడి 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకి ఓవర్ పీరియడ్ ఆఫ్ 11 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు 5,000 గజాలు కొనుక్కోవడానికి ఉపయోగపడింది తప్ప ఇంకేం ఉపయోగపడింది? మీరే చెప్పండి ఒకసారి. ఆ ప్లాట్లు ఎవరైతే తీసుకున్నారో 1000 గజాలు 200 గజాలు తిరిగి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకి ఇవ్వడానికి ఉపయోగపడ్డాయి. మరి వాళ్ళు త్యాగం చేసి ఇచ్చారో లేదా ఏ రేట్ని కొన్నారో చెప్పండి. ఆయన మార్కెట్ రేట్ ప్రకారం ఆయన కొనుక్కున్నారు. అదే సార్, మార్కెట్ రేట్ ప్రకారం ఆయన కొనుక్కున్నారు కాబట్టి మిగిలిన వాళ్ళు చూసారా, చంద్రబాబు నాయుడు గారితో పాటు బాలకృష్ణ గారు లేదంటే ఇంకో మా మురళీమోహన్ ఇక్కడ ఖాళీగా ఉన్నాడు కదా, జయబేరి ఇక్కడ ఎంత ఎన్హాన్స్ చేస్తుంది. ఇక్కడ మన ఆక్షన్లో మన డబ్బులే చూసారా ఎలా రేటు పెంచడానికి ఉపయోగపడిందో, 25 కోట్లు చొప్పున కొన్నారన్నది ఒక్కసారి చెప్పమనండి ప్రజలకి. ఏంటంటే ఎలాంటి ఉండబోతుంది మూవ్ ఇప్పుడు? ఎందుకంటే ప్రధానమంత్రి అయితే అంత సుముఖంగా లేనట్టు సమాచారం. అలాగని నేరుగా చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటంటే సాధ్యాసాధ్యాలు ఏంటో మీరే బేరీ చేసుకోండి, మంచి నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు ఆయన చేయగలిగింది ఏం చేశాడు? లాస్ట్ టైం వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ప్రపోజల్ రిజెక్ట్ చేస్తే ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ పూచీకత్తుతో అప్పు ఇప్పించగలిగారు. అప్పు ఇచ్చినప్పుడు దానికి తగ్గ తెలుగుదేశం ఏమంటుంది, అది అప్పు కాదు గ్రాంట్ అంటుంది. ఏది నిజం? నాకైతే నాకున్న నాలెడ్జ్ ప్రకారం అది అప్పే, లోన్ పూచీకత్తున్నారు వాళ్ళు. అలాగా సార్, వరల్డ్ బ్యాంక్ కూడా అప్పు ఇచ్చాడని చెప్తే వీళ్ళే చెప్తున్నారు. ఒక పక్కన గ్రాంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసి ఇచ్చేది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం రూపాయి ఇవ్వట్లేదు. మరి ఏమన్నప్పుడు ఏంది దాని ఒప్పంగా ఏం చెప్తారు? మరి రూపాయి ఇవ్వని కాడికి ఇప్పుడు అదనంగా 44,000 ఎకరాలు సేకరిస్తే రైతులకి సమీకరిస్తే రైతులకు ఇచ్చే హామీలు ఏంటి, ఎంతవరకు ఇంప్లిమెంట్? సేఫ్ ఫర్ ఇన్స్టెంట్ ఇదే అమరావతిలో వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చిన 34,000 ఎకరాలకి 1000 గజాలు కమర్షియల్, 1000 గజాలు రెసిడెన్షియల్, 400 గజాలు 200 గజాలు హౌస్ ప్లాట్లు ఇచ్చారు కదా. వీటిని ప్రాపర్ అలాట్మెంట్తో రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సీడ్ క్యాపిటల్ రోడ్డు ఎప్పుడు కావాలి కదా సార్. ఇంకా కరకట్ట మించే గుగ్గులు ఆడుకుని వెళ్ళవలసిందే కదా. ఎదురు కారు వస్తే వెక్కమం వేసుకుని సింగిల్ రోడ్డే అండి, సింగిల్ రోడ్డే. అట్లీస్ట్ ఈ ప్రాస్పెక్ట్లో వచ్చిన 1 ఇయర్ 10 ఇయర్లో సీడ్ క్యాపిటల్ రోడ్ వేస్తే తప్పించి మామూలు బిడ్ వేసారా? 62 కోట్లు ఒక కిలోమీటర్ రోడ్డుకి తెలుసా? ఈవెన్ నేషనల్ హైవే కూడా అంత రేటుకి వేయట్లే. కిలోమీటర్కి 62 కోట్లు, 62 కోట్లు బిడ్ ఖాయం చేశారు. రైట్. మళ్ళీ మీకు ఇంకో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ చెప్తా. కేంద్ర ప్రభుత్వం 250 కోట్లు ఇచ్చింది, అంటే 5 కిలోమీటర్లు కూడా రోడ్డుకి సహకరించలేదు కేంద్ర ప్రభుత్వం. రైట్ ప్రసాద్ గారు, చూద్దామంటే ప్రధానమంత్రి కార్యాలయం అయితే దీని మీద ఎంతో కొంత వివరణ కోరినట్టు సమాచారం. రైతులకు వ్యతిరేకంగా వెళ్ళొద్దు, అనుకూలంగా ఉండటానికి ఉన్న విధానాలు ఏమన్నా పరిశీలించండి, సాధ్యాసాధ్యాలను పరిశీలించండి. ఏకాఏకి 44,000 ఏకర్స్ భూ సమీకరణకి ప్రొక్యూర్మెంట్కి అదే ఆ ల్యాండ్ పూలింగ్కి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎదురైన పరిణామాల నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలకు దిగాలి. కూటమి సర్కార్ ఏం చేస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు.